రంగు ఉన్నప్పుడే మనల్ని కొంతమంది చూస్తారేమో, మన దగ్గర ఆస్తి ఉన్నప్పుడే కొంతమంది మనల్ని చూస్తారు, మన దగ్గర పరువు ఉన్నప్పుడే, గౌరవం ఉన్నప్పుడే కొంతమంది మనల్ని కన్సిడర్ చేస్తారు. కానీ యోనా దేవుని మార్గాన్ని విడిచి సముద్ర నడిమధ్యలో ఉన్నప్పటికీ కూడా యోనాన్ని కాపాడింది దేవుడే. హల్లెలూయా. యోనాను రక్షించిన దేవుడు నిన్నెందుకు రక్షించడు? యోనాని కాపాడిన దేవుడు నిన్నెందుకు కాపాడడు? యోనాని బలపరిచిన దేవుడు నిన్నెందుకు బలపరచడు? కానీ నువ్వు కంటిన్యూగా ఉన్నావా లేదా అనేది చూస్తాడు దేవుడు. కార్యం చేసే టైంలోనే దేవుడు చూడగానే కొంతమంది దేవుడు దగ్గర ఉండరు. ఏం చేస్తాడు మరి దేవుడు? ఈ వ్యక్తికి కార్యం చేద్దాము, ఆ టైం వచ్చేసింది అని తిరిగి చూస్తే చాలు యేసే దగ్గర ఉండరు కొంతమంది. ఈ వ్యక్తి జీవితంలో అద్భుతం చేద్దాం అని దేవుడు అనుకున్నప్పుడే మందిరంలో ఉండరు కొంతమంది. ఈ వ్యక్తి జీవితంలో ఏదో ఒక నూతనమైన కార్యం చేద్దామనని దేవుడు అనుకున్నప్పుడే ప్రార్థనకు రారు కొంతమంది. ఆర్థికంగా ఇతన్ని బలపరుద్దాం అని దేవుడు అనుకున్నప్పుడే కొంతమంది దశమ భాగాలు ఇవ్వరు. దేవుడికి ఇవ్వాల్సినవి తన జీవితమైన సమయమైన కొంతమంది ఇవ్వరు. అదేంటో ఒకసారి ఆలోచించండి. అందువల్లేనేమో మన కార్యాలు ఆలస్యం అయిపోతున్నాయేమో, అందువల్లనేమో దేవునికి మనం ఇంకా దూరం అయిపోయామేమో. కంటిన్యూగా చేసే నేచర్ లేక, కంటిన్యూగా చేసే తత్వం లేక, స్థిరంగా ఉండే ఆలోచన లేక, ద్విమనస్కులుగా ఉంటూ ఎంతకాలం మనం మన భక్తిని మభ్యపెడతాం? దేవుణ్ణి ఎంతకాలం మభ్యపెడతాం? అయ్యగారు చెప్పారు, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఏదైతే విత్తుతావో దానికి సంబంధమైన ప్రతిఫలమే నువ్వు కోయగలుగుతావు. నువ్వు పత్తిని విత్తి టమాటా కోస్తావా? అది అసాధ్యం కదా. అలాగే నువ్వు కంటిన్యూగా లేని నేచర్ని విత్తి కంటిన్యూగా నువ్వు ఎలా ఆశీర్వాదాలు పొందుకుంటావు? కంటిన్యూగా దేవుని కృపను నువ్వు ఎలా పొందుకుంటావు? కంటిన్యూగా దేవుని హస్తం నీకు ఎలాగా తోడుగా ఉంటుంది?